గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. ఇండియా పాకిస్తాన్ మధ్య జరుగుతున్న వార్కి మనకి ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి ఏంటి అనేది కూడా మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఇలాంటి సమయంలో మార్కెట్స్ యొక్క పొజిషన్ అండ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి కావాల్సిన మెయిన్గా ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని కూడా మరి కొంతమంది కూడా రీసెర్చ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళ కోసం మాత్రం ఈ యొక్క వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతూ ఉంటుంది. దీనికి సంబంధించి వివరించడానికి మనతో పాటు కూడా ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మరి అనిల్ కుమార్ బచ్చు గారు. మరి సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. అండ్ యుద్ధ వాతావరణం టైంలో మెయిన్గా ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? బ్రాడ్గా ఏవైనా కానీ ఒక ఇంపార్టెంట్ సెక్టర్ ఏంటంటే అందరూ చూసేది ఏంటంటే ఆబ్వియస్లీ ఈ టైంలో డిఫెన్స్ స్టాక్స్ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ అనుకోండి. బికాజ్ యుద్ధం జరుగుతున్నప్పుడు ఇట్లాంటి కంపెనీస్ ఏంటంటే ప్రొడక్షన్ ర్యాంప్అప్ చేసుకొని అటు ఆర్మీకే కానీ ఇటు నేవీకే కానీ ఇటు ఎయిర్ ఫోర్స్ కానీ సప్లై చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. సో ఇట్లాంటి టైంలో అట్లాంటి బై డిఫాల్ట్ ఇన్వెస్టర్స్ ఏంటంటే సీజనల్గా ఇప్పుడు మాన్సూన్ టైంలో అగ్రికల్చర్ కంపెనీస్, సో షుగర్ కంపెనీస్కి వెళ్తారు. కోవిడ్ టైంలో ఫార్మా కంపెనీస్కి, హాస్పిటల్ షేర్స్కి అటువైపు వెళ్ళారు. సో ఇప్పుడు యుద్ధం కాబట్టి జనరల్గా ఏంటంటే ఎటువంటి డిఫెన్స్ స్టాక్స్ ఉన్నాయని వెతకడం అనేది క్వైట్ కామన్. అంటే యాజ్ ఏ ఇన్వెస్టర్స్లో సైకాలజీ చూసుకుంటే క్వైట్ కామన్. సో ఇప్పుడు చాలా రకాల సెగ్మెంట్స్ ఉన్నాయి విత్ ఇన్ ద డిఫెన్స్ సెక్టర్. ఏంటంటే ఒకటే రకమైన స్టాక్స్ కాకుండా మల్టిపుల్ సెక్టర్స్ ఉన్నాయి. కొన్ని మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాయి అనమాట, కొన్ని ఎలక్ట్రానిక్స్ అండ్ రాడార్ ఏవియానిక్స్లో ఉన్నాయి, కొన్ని మెటీరియల్స్ అలాయిస్ సప్లై చేసే కంపెనీస్ ఉన్నాయి, కొన్ని అమ్యునిషన్ అండ్ గన్స్ సప్లై చేసే కంపెనీస్ ఉన్నాయి. ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ డిఫెన్స్ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో, షిప్స్ ఉన్నాయో వాటి మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు ఇండియాలో. కొన్ని ఆర్మర్డ్ వెహికల్స్ ఏవైతే వెహికల్స్ యూస్ చేస్తారో వాటికి, అండ్ ఆల్సో సర్వేలెన్స్ అండ్ మన ఆప్టికల్ సిస్టమ్స్ కొన్ని ఉన్నాయి. సో ఇట్లాంటి అంటే డిఫెన్స్ స్టాక్స్ కూడా ఒక కట్టేయలేమన్నమాట. 4-5 రకాల డిఫరెన్స్ అనేది కంపెనీస్ ఉన్నాయి. సో మనం మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో చూసుకుంటే నేను అన్నింటిలో 1-2 కంపెనీస్ చెప్తాను విచ్ ఆర్ వెరీ గుడ్ ఇన్ దట్. సో మిసైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొపల్షన్లో చూసుకుంటే ఆబ్వియస్లీ మన హైదరాబాద్ బేస్డ్ కంపెనీ BDL, వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ స్టాక్ BDL స్టాక్. BDL ఇక్కడే బేస్డ్ అవుట్ ఉంది. ఇంకోటి సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ రెండు కూడా దే ఆర్ డీసెంట్ ప్రైస్ రేంజ్లో ఉన్నాయి. ఒకటి 1400లో, ఒకటి 13,370 ఉంది. స్టిల్ బోత్ ఆఫ్ దెమ్ ఒక లాస్ట్ 6 monthsలో కొంచెం కరెక్షన్ అయింది. సో దే ఆర్ గుడ్ ఎట్ ఇంట్రెస్ట్ ఉంటే ఎంటర్ కావచ్చు. ఎస్పెషల్లీ BDL ఈజ్ గుడ్ లాంగ్ టర్మ్కి. ఇట్స్ మన పబ్లిక్ సెక్టర్ కంపెనీ లిస్టెడ్ బట్ PSU. సో ఇట్స్ అ గుడ్ ఫర్ లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్కి. దెన్ ఎలక్ట్రానిక్స్ రేడార్లో మనకి BEL ఉంది, అనదర్ హైదరాబాద్లో బేస్డ్ అవుట్. సో దిస్ ఈజ్ ఆల్సో వన్ కంపెనీ వెరీ గుడ్. నెక్స్ట్ మెటీరియల్స్ అండ్ అలాయిస్లో ఏవైతే ఉన్నాయో చూసుకుంటే మిదాని, దట్స్ అనదర్ యాక్చువల్లీ ఇంకో హైదరాబాద్ కంపెనీ. ఏమంది హైదరాబాద్లో బేస్ అవుట్ ఉన్న కంపెనీ మిదాని లిమిటెడ్. 305 దగ్గర షేర్స్ ట్రేడ్ అవుతుంది. ఇట్స్ అ గుడ్ స్టాక్ 300 రేంజ్లో. అట్లాగే JSL మన అది కూడా బాగా ఉంది. సో ఈ రెండు మెటీరియల్స్ అండ్ అలాయిస్లో బాగా ఉన్నాయి. దెన్ కమింగ్ టు అమ్యునిషన్ అండ్ గన్స్లో కూడా 2 స్టాక్స్ ఉన్నాయి. బట్ దానికన్నా కూడా ఎయిర్ క్రాఫ్ట్స్ దాంట్లో HAL వన్ ఆఫ్ ద గుడ్ స్టాక్. లాస్ట్ 1.5-2 years నుంచి మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ HAL ఈవెన్ ఈ ఆపరేషన్ సింధూర్ కన్నా ముందే క్వైట్ అ ఫ్యూ ఆర్డర్స్ వచ్చాయి అనమాట, చాలా ఫ్యూ ఆర్డర్స్ వచ్చాయి. సో HAL క్యాన్ బి ఇన్వెస్టెడ్. ఇట్ ఈస్ ఎట్ నౌ 4,500 రేంజ్లో ఉంది. స్టిల్ లాంగ్ టర్మ్ బెట్. ఇంకా ఎందుకంటే HALకున్న ప్రోడక్ట్స్ ఉన్నాయో నాట్ జస్ట్ ఇండియన్ ఆర్మీ బట్ అక్రాస్ ద వరల్డ్ కూడా ఎక్స్పోర్ట్ అవుతూ ఉన్నాయి. సో HAL ఈజ్ ఎ వెరీ గుడ్ బెట్. అండ్ మజ్గావ్ డాక్ ఇంకొకటి షిప్స్ తయారీలో ఉంది. సో ఆల్రెడీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో మంచి గ్రో అయింది. 300-400% కూడా ఇచ్చింది. సో ఇట్స్ స్టిల్ ఎ గుడ్ స్టాక్. స్టిల్ యూ వన్ కెన్ ఎంటర్. ఇట్స్ ఎట్ ట్రేడింగ్ ఎట్ 2,800 దగ్గర అవుతుంది. దెన్ ఆర్మర్ వెహికల్స్లో మన ప్రైవేట్ లిమిటెడ్ అశోక్ లీలాండ్, దట్స్ ఆల్సో గుడ్ బై టు నౌ. 225 దగ్గర ట్రేడ్ అవుతుంది. అండ్ BEML, ట్రెడిషనల్లీ BEML ఆర్మీకి వెహికల్స్, ఇట్లాంటి ఆర్మర్డ్ వెహికల్స్, రీఎన్ఫోర్స్డ్ వెహికల్స్ సప్లై చేస్తుంది. దిస్ 2 ఆర్ వెరీ గుడ్ స్టాక్స్. ఫైనల్గా సర్వేలెన్స్ డ్రోన్స్లో అండ్ ఎస్పెషల్లీ డ్రోన్స్లో జెన్ సిస్టమ్స్ అని ఒకటి ఉంది. అది వండర్ఫుల్. డ్రోన్స్లో దే ఆర్ వెరీ గుడ్, ఎస్పెషల్లీ డిఫెన్స్ వాళ్ళకి. సో ఈ 7-8 స్టాక్స్లో వన్ కెన్ ఎంటర్. ఇప్పుడు కొంచెం లాంగ్ టర్మ్ వ్యూతో కూడా ఎంటర్ అవ్వచ్చు. ఓన్లీ బికాస్ ఈ యుద్ధ వాతావరణం అనే కాకుండా, సో ఈ వాతావరణం వల్ల ఏంటంటే
కొంచెం లాంగ్ టర్మ్ కూడా ప్రొక్యూర్మెంట్ పెరుగుతుంది. ఓకే. సో బికాజ్ ఇట్లాంటి ఎస్కలేషన్స్ తొందరగా తగ్గవు, ఇట్ టేక్ సమ్ టైమ్. సో గవర్నమెంట్ కూడా ఏంటంటే తన సప్లైస్ని ఆర్మీకి కావాల్సిన కానీ ఎటువంటి 3 సేనాదళాలకు ఎవరికైనా సరే కావాల్సిన సప్లైస్ అనేది ఇట్లాంటి టైంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ లేకుండా ఉంటాయి. నార్మల్గా అయితే ఏంటంటే కొంచెం ఆలోచించి అవసరమా లేదా ప్రొక్యూర్మెంట్ అనేది స్ట్రాటజీ వాడుతారు. బట్ ఇట్లాంటి టైంలో ప్రొక్యూర్మెంట్ స్ట్రాటజీ అట్లాంటి డీలే ఉండదు, ఆర్డర్స్ కూడా తొందరగా క్లియర్ అయిపోతాయి, కంపెనీస్ కూడా ప్రొడక్షన్ ఈజీగా ర్యాప్అప్ చేయొచ్చు అనమాట. సో ఇట్లాంటి 7-8 స్టాక్స్లో మనం చూసుకొని ఎంటర్ అయితే ఇన్వెస్టర్స్కి కెన్ మేక్ గుడ్ మనీ అండి. అండ్ మీరు ఇందాక ఒక విషయం చెప్పారు సార్, ఏంటంటే కరోనా టైంలో సో ఫార్మా అండ్ హాస్పిటల్ షేర్స్ కానీ లేకపోతే వాటి మీద ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు దిస్ ఈస్ ద రైట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ ద మెయిన్గా ఈ డిఫెన్స్ సెక్టర్లో చేసిన వాళ్ళకు మంచి రిజల్ట్స్ అనేది కూడా వస్తాయంటున్నారు. అంటే యూజువల్గా ఈ స్టాక్స్ అనేది కూడా కొంచెం హై ప్రైసెస్లో అనేది కూడా ఉంటాయి కదా సార్. అవును. సో కాబట్టి ఇప్పుడు క్యాప్చర్ చేస్తేనే కరెక్ట్ ఉంటుంది. ఇప్పుడు అంటే ఎంత యాక్చువల్లీ అడ్వాంటేజ్ ఏంటంటే డిఫెన్స్ స్టాక్స్ ఎస్పెషల్లీ లాస్ట్ 6-8 months నుంచి కరెక్షన్ వచ్చింది ఆల్రెడీ. ఓకే, అంతకుముందు 1.5 year మంచి ర్యాలీ ఉండింది డిఫెన్స్ స్టాక్స్ అన్ని. ఎప్పుడు అందరూ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో మజ్గాడాక్ ఇట్లాంటి హెచ్ఏఎల్ ఇట్లాంటి స్టాక్స్ పెట్టారు. బట్ లాస్ట్ 6 monthsలో ఇవన్నీ ఎక్కువగా అమ్ముడుపోయి కొంచెం రేట్ తగ్గిపోయింది, పడిపోయినాయి ప్రైసింగ్. మళ్ళీ ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి దెర్ ఈస్ ఆల్వేస్ ఎ గుడ్ ఛాన్స్ టు రీఎంటర్ దెమ్ అనమాట. ఎవరైతే ఇంతకుముందు ఎస్పెషల్లీ ఎవరైతే మూమెంటమ్ ఉన్న స్టాక్స్లో ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో అండ్ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ కూడా అనుకుంటే ఈ టైంలో యుద్ధ వాతావరణంలో ఇట్లాంటి స్టాక్స్ జనరల్గా కొనడానికి ట్రై చేస్తాము. ఇప్పుడు నేను చెప్పిన 8-9 స్టాక్స్లో ఒక 2-3 డైవర్సిఫై చేసుకొని 2-3 పెట్టుకుంటే యూ కెన్ మేక్ గుడ్ మనీ వెన్ ఎవర్ ఎగ్జిట్ అవ్వడానికి కూడా కరెక్ట్ టైంలో ఎగ్జిట్ అవ్వచ్చు మంచి ప్రైసింగ్ దగ్గర అండి. నైస్ సార్. అండ్ ఈ టైంలో ఇన్వెస్ట్ చేయడానికి ఎలాంటి స్టాక్స్ అయితే కరెక్ట్ ఉంటాయో నేమ్స్తో సహా చాలా చక్కగా వివరించారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.